టాలీవుడ్ ఎంట్రీకి రెడీ అయిపోయింది దువ్వాడ మాధురి. ఇప్పటి వరకు మనం సోషల్ మీడియాలో చూసాం, కొన్ని షోస్లో చూసాం, అదేవిధంగా బిగ్ బాస్లో చూసాం, అంతా బాగానే ఉంది. సో ఇప్పుడు టాలీవుడ్లోకి కూడా ఎంట్రీ ఇస్తుందన్నమాట. సినిమాలో కూడా కనిపించబోతుంది, సిల్వర్ స్క్రీన్ పైన కూడా మెరవబోతుందని విషయం తెలిసిన తర్వాత చాలామంది కూడా హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు. అయితే తను ఎప్పుడు బయటకు వచ్చింది, ఎవరి వల్ల ఫేమస్ అయిందంటే ఎమ్మెల్సీ శ్రీనివాస్ గారి వల్ల బయటకు వచ్చింది. సో వాళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి సంబంధం ద్వారా బయటకు వచ్చింది. అప్పట్లో సోషల్ మీడియాలో కావచ్చు, న్యూస్ ఛానల్లో కావచ్చు, ఎక్కడ చూసినా కూడా వీళ్ళ గురించే. ఎప్పుడైతే వీళ్ళ బంధం బయటపడిందో అప్పుడు చాలా పెద్ద కాంట్రవర్సీ అయిపోయింది, దుమ్మెత్తిపోసారు చాలామంది కూడా. సో ఆ తర్వాత ఏంటంటే ఇంకా తను సోషల్ మీడియా ద్వారా అందరికీ దగ్గర అవ్వడం అండ్ హైదరాబాద్లో షాపింగ్ మాల్ ఓపెన్ చేయడం, ఆ తర్వాత బిగ్ బాస్లోకి ఎంట్రీ ఇవ్వడం. బిగ్ బాస్లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత చాలా మందికి కూడా తన మీద ఉన్నటువంటి నెగిటివిటీ అనేది పోయిందనమాట. నిజమైనటువంటి తన మనసు ఏంటి, బిహేవియర్ ఏంటి అనేది చాలా మందికి కూడా అర్థమైపోయింది. కానీ ఎంత కాదనుకున్నా కూడా ఒక నిండు కుటుంబాన్ని నాశనం చేసింది అని ఒక మచ్చ మాత్రం ఎప్పటికీ కూడా ఉండిపోతుంది. కాకపోతే ఇంకా అది కూడా తొందరగా మర్చిపోతారేమో అని చెప్పేసి కూడా చాలా మంది డౌట్ పడుతూ ఉన్నారు. సో ఎంత కాదనుకున్నా కూడా మాధురి గారికి లైఫ్ లాంగ్ ఒక మచ్చ అనేది డెఫినెట్లీ ఉంటుంది, ఒక కుటుంబాన్ని నాశనం చేసింది అనే మచ్చ. సో ఇప్పుడు మాత్రం టాలీవుడ్లో కూడా ఎంట్రీ ఇవ్వబోతుంది. అండ్ తన టైటిల్ అంటే తన సినిమా టైటిల్ పేరు కూడా చాలా డిఫరెంట్గా ఉందన్నమాట. మనము చాలా మీమ్స్లో చూసి ఉంటాము, చీన్ టపాక్ డుమ్ డుమ్ అని చెప్పేసి. సో ఆ విధంగా టైటిల్ చూస్తేనే చాలా మంచి కాన్సెప్ట్ ఉందేమో అని చెప్పేసి అర్థమైపోతుంది. అండ్ చాలా ఫన్నీగా, ఫుల్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్గా ఉంటుందని చెప్పేసి కూడా క్లియర్గా అర్థమైపోతుంది. అండ్ ఆ టైటిల్లో మాధురి గారి లుక్ చూస్తే ఉంటే కూడా చాలా నార్మల్గా కనిపిస్తూ ఉన్నారనమాట. కాకపోతే సినిమాలో తన పాత్ర ఏంటంటే ఒక మంచి లైక్ తెలంగాణ శకుంతల గారి లాగా ఉంటుంది అని చెప్పేసి కూడా మాట్లాడుకుంటూ ఉన్నారు. తన బిహేవియర్కి తగ్గట్టు మంచి క్యారెక్టర్ ఇచ్చారు అని చెప్పేసి కూడా తెలిసిన తర్వాత చాలామంది అభిప్రాయపడుతూ ఉన్నారు. సో మొత్తానికైతే సోషల్ మీడియాలో డ్యాన్స్ వీడియోస్ కావచ్చు, లేకపోతే తన షాపింగ్ మాల్ గురించి కావచ్చు, లేకపోతే ఎప్పుడు కూడా రీల్స్ చేస్తూ చాలామందికి దగ్గరైనటువంటి మాధురి గారు ఇప్పుడు బిగ్ బాస్లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఆ తర్వాత బయటకు వచ్చి చాలా షోస్లో కూడా కనిపించారు, టీవీ షోస్లో కూడా కనిపించారు. సో ఇప్పుడు మొత్తానికి తనే ఒక సినిమాలో కూడా నటిస్తుంది అని తెలిసిన తర్వాత హ్యాపీగా ఫీల్ అవుతూ ఉన్నారు. అండ్ అదేవిధంగా ఏ విధంగా ఉంటుందో చూడాలి అని చెప్పేసి ఆసక్తికరంగా కూడా చూస్తూ ఉన్నారు. మెయిన్గా టైటిల్ చూస్తేనే చాలామందికి ఒక తెలియని ఆసక్తి అనమాట, ఏ విధంగా ఉంటుంది, ఎలాంటి సినిమా అని చెప్పేసి. బట్ ఫుల్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది అని చెప్పేసి మాత్రం అర్థమవుతుంది. అండ్ అదేవిధంగా చూడాలి మరి మాధురి గారు ఎలాంటి అంటే తన నటనలో ఏ విధంగా నిరూపించుకుంటారు అనేది. అందరికీ తెలిసిన తను ఒక డాన్సర్ అని చెప్పేసి, క్లాసికల్ డాన్సర్ అని చెప్పేసి. మరి క్లాసికల్ డాన్సర్ అయినప్పుడు ఖచ్చితంగా హావభావాలు కానీ, అదేవిధంగా యాక్టింగ్ స్కిల్స్ కానీ మెండుగా ఉంటాయి. చూద్దాం మరి సినిమా వచ్చినప్పుడు ఎలాంటి తన యాక్టింగ్ స్కిల్స్ కనిపిస్తాయని చెప్పేసి. మరి మీ అభిప్రాయం ఏంటి? మాధురి గారి సినిమా చేస్తుందని తెలిసిన తర్వాత మీరు ఎలాంటి ఫీలింగ్ని పెట్టుకున్నారు? ఖచ్చితంగా కామెంట్ చేయండి.